టర్నింగ్ పాలిటిక్స్ నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారితో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసగంధాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఒల్లుకెద్దాం. తెలంగాణలో ఇప్పుడు ఆ నలుగురు హాట్ టాపిక్ గా మారారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉన్న సమయంలో వారి సమావేశంపై వరుసగా రూమర్లు పేలుతున్నాయి. తాము కారు దిగట్లేదు మొర్రోనని మొత్తుకున్నా క్లారిటీ ఇచ్చారని పొలిటికల్ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ నలుగురి మాటలు అలా ఉంటే ఇప్పుడు రఘునందన్ పేల్చిన బాంబ్ కేసీఆర్ గుండెల్లోనే గుబులు రేపుతోంది. నిజంగా ఆయన చెప్పింది నిజమేనా? మామ వర్సెస్ అల్లుడి రాజకీయం గులాబీలో బుసలు కొడుతుందా? తెలంగాణలో రంజుగా మారుతున్న రాజకీయం. పార్లమెంట్ ఎన్నికల వేళ ఆసక్తికరమైన పరిణామాలు. సీఎం రేవంత్ ను కలిసిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. మర్యాద కోసమే కలిశామని క్లారిటీ ఇచ్చిన నలుగురు. హరీష్ రావు పంపారని రఘునందన్ షాకింగ్ కామెంట్. కేసీఆర్ ని కాదని హరీష్ రావు చక్రం తిప్పుతున్నారా? తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలవటం సంచలనంగా మారింది. మెదక్ జిల్లాకు చెందిన సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు వెళ్లి సీఎం రేవంత్ ను కలిసి బొకే ఇచ్చి మాట్లాడొచ్చారు. దాంతో ఈ నలుగురు కూడా హస్తం పార్టీలో చేరుతున్నారని ఊహాగానాలు వచ్చాయి. అయితే తాము మర్యాద కోసం, ప్రోటోకాల్ కోసమే కలిశామని వివరణ ఇచ్చుకున్నారు. కానీ వాళ్ళు పార్టీ మారడానికి వెళ్లారు. అసలు వాళ్ళను పంపిందే మాజీ మంత్రి హరీష్ అని బీజేపీ నేత రఘునందన్ రావు కామెంట్స్ చేయటం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి బొకే ఇచ్చి కొద్దిసేపు మాట్లాడి రావటం రెండు పార్టీల్లోనూ కలకలం రేపింది. కొన్ని రోజులుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉప్పు నిప్పులా ఉంది. రెండు పార్టీల లీడర్ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదే టైంలో నలుగురు ఎమ్మెల్యేలు సీఎంని కలవడంతో ఈ వివాదం మరింత రాజుకుంది. మొత్తం 30 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి తమతో టచ్లో ఉన్నారని కొన్ని రోజుల క్రితం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ తాము చేర్చుకోవటానికి సిద్ధంగా లేమన్నారు. ఆ కామెంట్స్ ను ఖండించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అసలు రేవంత్ రెడ్డి సర్కారే కొనసాగదని, తొందరలోనే పడిపోతుందని బీఆర్ఎస్ లీడర్లు కామెంట్స్ చేస్తూ వచ్చారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొడతారని బీజేపీ లీడర్లు కూడా ఆరోపించారు. కానీ ఇప్పుడు చూస్తే పోటాపోటీ మెజారిటీ ఉన్న కాంగ్రెస్ లో చేరటానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే రెడీ ఉన్నారన్న టాక్స్ నడుస్తున్నాయి. హైదరాబాద్ సిటీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు రేవంత్ సీఎం పదవి చేపట్టిన కొన్ని రోజులకే ఆయనతో టచ్లోకి వెళ్లారని, అయితే లోక్సభ ఎన్నికల దాకా ఆగమని చెప్పినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ ను కలవటం పెద్ద రచ్చకు దారితీసింది. వాళ్లలో కొందరికి గతంలో కాంగ్రెస్ తో అనుబంధం ఉంది. తాము మర్యాదపూర్వకంగా కలిశామని, రేవంత్ తో పాలిటిక్స్ పై ఎలాంటి చర్చ జరగలేదని మెదక్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చుకున్నారు. ప్రోటోకాల్ దాన్ని వైలేషన్ చేస్తుండ్రో అందరి తరఫున అందరికి ఇదే బాధ ఉంది కాబట్టి మేము ముందు పోయి అడిగినాం. అందరం కట్టకట్టుకొని అడగాల్సిన అవసరం ఏముంది? ఇది అందరికి ఉన్నదే అని చెప్పినాం. మేము సీఎం గారికి కూడా నా ఒక్కరికి ఉన్నదే, లేకపోతే మేడం గారికో, లేకపోతే నర్సాపూరో, లేకపోతే ఇంకేదో కాదు. తెలంగాణలో ప్రతి ఎమ్మెల్యేను కూడా ఈ విధంగా పీడిస్తున్నారు. ఈ విధంగా ప్రోటోకాల్ లేదు. సాయంత్రం కూడా పోతే మాకు ఎస్కాట్ ఇస్తలేరు. సాయంత్రం గన్మెన్లను మార్చిండ్రు. ఇబ్బంది ఉన్నది. నాకు కూడా మొన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు కూడా ఇబ్బంది ఉన్నది. నాకు కావాలి, మాకు మంచి గన్మెన్లను ఇయ్యండి అని చెప్పి కూడా చెప్పినాం. ఇవన్నీ ప్రోటోకాల్ ఇష్యూస్ వస్తా ఉన్నాయి, సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తా ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే నిన్న మేము నలుగురం మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి శాసనసభ్యులందరం కూడా మరి శివధర్ రెడ్డి గారు అడిషనల్ డీజీ గారికి కలవడం జరిగింది. కలిసి మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన వారికి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ఎందుకంటే మేమందరం కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి ఎమ్మెల్యేలం. వారు అదేవిధంగా ఎన్నుకోబడ్డారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మేము అదేవిధంగా ఎన్నుకోబడ్డాం. కాబట్టి మరి ఈరోజు
వాళ్ళని ఒక రకంగా మమ్మల్ని ఒక రకంగా చూస్తూ వారికి ఎస్కాట్ పైలటింగ్ ఇస్తూ మాకు ఇవ్వకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. మరి ప్రోటోకాల్ ఇష్యూస్ వచ్చినప్పుడు మా ఫొటోస్ పెట్టట్లేదు, వాళ్ళ ఫొటోస్ పెడుతున్నారని చెప్పేసి కూడా మేము స్పష్టంగా చెప్పడం జరిగింది. వీటన్నిటిని కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి అదే విధంగా ముఖ్యమంత్రి గారు కూడా అందుబాటులో ఉన్నారన్న ఆలోచనతో వారి దృష్టి కూడా తీసుకెళ్లాలని కర్టెసీగా కలవడం జరిగింది. దానికి మరి ఈ రోజు నిజంగా ఏంటంటే పత్రికల్లో పెద్ద కథనాలు వస్తా ఉన్నాయి, మీడియాలో ఏంటంటే మేమేదో పార్టీ మారుతున్నట్టుగా, రహస్య చర్చలు జరుపుతున్నట్టుగా, సీనియర్ నాయకులు ఎవరో మమ్మల్ని టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారని చెప్పేసి చెప్తా ఉన్నా. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఎందుకంటే మేము పార్టీ మారే ఉద్దేశం లేదు. కానీ బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వర్షన్ వేరేలా ఉంది. ఈ నలుగురు ఎమ్మెల్యేలను మాజీ మంత్రి హరీష్ రావే దగ్గరుండి కాంగ్రెస్ లోకి పంపుతున్నారని ఆరోపించారు. హరీష్ కు తెలియకుండా వాళ్ళు రేవంత్ దగ్గరకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, మెదక్ ఎంపీ టికెట్ తనకు కావాలని కవిత కోరుతోందని, అందుకే హరీష్ రావు ఆ నలుగురు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి పంపుతున్నట్టు రఘునందన్ రావు చెప్పారు. తాను మెదక్ ఎంపీ నుంచి పోటీ చేస్తానని, తన తండ్రి మీద కుటుంబం మీద ఒత్తిడి వేస్తుందని తెలుసుకున్నటువంటి సిద్దిపేట శాసనసభ్యులు ఈ బిడ్డంతా నాగేందుకని బహుశా ఈ నలుగురు ఎమ్మెల్యేలు ఇచ్చే రూపంలో పంపించినాడని చెప్పి ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. నేనైతే అనుకుంటా ఉన్నా, హరీష్ రావు గారి నోటీసులో లేకుండా, హరీష్ రావు గారి పర్మిషన్ లేకుండా ఈ నలుగురు ఎమ్మెల్యేలు పోయి ముఖ్యమంత్రి కలిసిరని నేను అనుకోవట్లేదు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎంక్వైరీల పేరుతో కేసీఆర్తో పాటు అప్పటి మంత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం యాక్షన్కు సిద్ధమవుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిన ఈ టైంలో మెదక్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిశారు, అసలు కేసీఆర్ కేటీఆర్కు చెప్పే వెళ్లారా అన్న అనుమానాలు రెండు పార్టీల లీడర్లలో వస్తున్నాయి. వాళ్ళిద్దరికీ తెలియకుండానే రేవంత్ను కలిశారంటే నిజంగా రఘునందన్ రావు చెప్పినట్టు హరీష్ రావే వీళ్ళ వెనక ఉండి చక్రం తిప్పుతున్నారా అన్నది తేలాల్సింది. లేదంటే ఈ నలుగురు కాంగ్రెస్ లోకి వెళ్లకుండా వాళ్లపై ఒత్తిడి తెచ్చారా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల హడావుడి కొనసాగుతుంది. రాజకీయ వ్యూహాలు నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అనుకుంటే పార్టీని చీల్చుతామంటూ ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఇటువంటి తరుణంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా మంత్రులే భేటీ కావడం హాట్ టాపిక్ గా మారుతుంది. ఇటీవల మంత్రి పొంగులేటి, పొన్నం ప్రభాకర్ తో రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత స్వామి గౌడ్లు భేటీ అయ్యారు. ఇక అసెంబ్లీ ఫలితాలు వెలువడిన రోజే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, పొంగులేటితో భేటీ అయ్యారు. దీంతో పార్టీ నేతలు వరుసగా అధికార పక్షంతో భేటీ కావడం ద్వారా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావనతో కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తుంది. తెలంగాణలో ప్రభుత్వ నిర్ణయాలు ముందే లీక్ అవుతున్నాయా? అంతర్గత సమీక్షల్లో ఏం జరుగుతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు అనే విషయాలు ప్రతిపక్షాలకు ముందే చేరుతున్నాయా? సీఎం వ్యక్తిగత డేటాతో పాటుగా ప్రభుత్వ డేటా ప్రైవేటు వ్యక్తులకు చేరుతుందా? సీఎం సీరియస్ మ్యాటర్కి కారణం ఏంటి? ఆ నలుగురితో సమావేశంతోనే అసలు విషయం తెలిసిందా అంటే అవుననే అనుమానిస్తోంది ప్రభుత్వం. అందుకే నష్ట నివారణ చర్యలు చేపట్టాలని డిసైడ్ అయింది. తెలంగాణలో హాట్ టాపిక్ గా లీకుల మ్యాటర్. సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు, సీఎం వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు, సీఎంఓ ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ ఆగ్రహం. తెలంగాణ సర్కార్లో లీకుల మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సెక్యూరిటీలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయనకు భద్రతా సిబ్బందిని పూర్తిగా మార్చేస్తున్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో పేర్కొంది. కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత అధికారిక సమాచారం బయటకు పొక్కుతోందని, ముఖ్యంగా రేవంత్ రెడ్డి నిర్ణయాలు మాజీ సీఎం కేసీఆర్ వద్దకు చేరుతోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి భద్రత విషయంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగిసిన తర్వాత భద్రతా సిబ్బంది మార్పు ప్రక్రియ జరిగింది. తన వ్యక్తిగత సమాచారం బయటకు తెలియడంతో సీఎంఓ అధికారులు, ఇంటెలిజెన్స్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో ఏం జరిగిందని అధికారులు ఆరా తీయగా సీఎం సమాచారం లీక్ అవుతుందని, 2 ప్రైవేటు వ్యక్తులకు ఈ సమాచారం చేరుతుందని నిఘా వర్గాలు గుర్తించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వద్ద భద్రతా అధికారులను మార్చాలని నిర్ణయించింది. ముందుగా పోలీస్ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్ దగ్గర పనిచేసిన ఏ ఒక్క అధికారిని, సిబ్బందిని కూడా సీఎం రేవంత్ వద్ద పెట్టొద్దని సీఎంఓను ఐబీ ఆదేశించింది. అయితే ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన 4 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డితో సమావేశం కావటం సంచలనంగా మారింది. అది మర్యాదపూర్వక భేటీ అని, ప్రజా సమస్యలపైనే ముఖ్యమంత్రిని కలిశామని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు పైకి చెబుతున్నా రాజకీయ వర్గాల్లో మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రితో సమావేశం అయిన గంటల వ్యవధిలోనే రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులు రేవంత్ రెడ్డి సెక్యూరిటీకి మార్పులకు శ్రీకారం చుట్టడం చర్చనీయాంశమవుతుంది. అయితే ఈ నిర్ణయం వెనుక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కీలక సమాచారాన్ని రేవంత్ రెడ్డికి చేరవేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పలు విభాగాల అధిపతుల్ని మార్చారు. కీలక పోస్టుల్లో ఉన్న పలువురు ఐఏఎస్లు, ఐపీఎస్లను మార్చారు. గత సీఎం కేసీఆర్ వద్ద ఉన్న సిబ్బందిలో కూడా చాలా మందిని మార్చారు. అయితే కొంతమంది భద్రతా సిబ్బంది మాత్రం పాతవారే కొనసాగుతున్నారు. ఈ క్రమంలో సీఎం సమాచారం లీక్ అవుతుండటంతో వారిని కూడా మార్చాలని ఇంటెలిజెన్స్ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాల్లో టీడీపీ అధినేతకి ఎంత అనుభవం ఉన్నా సరే సీఎం జగన్ విషయంలో మాత్రం ఆయన అనుకున్నది ఏ ఒక్కటే జరగటం లేదు. పాలిటిక్స్లో చంద్రబాబు ఎన్నో ఎత్తులు చూశారు, కానీ ఇప్పుడు జగన్ విషయంలో మాత్రం ఆయన లోతులు మాత్రమే చూస్తున్నారు. జగన్ ఏ విధంగా ఆలోచన చేస్తారనేది ఎవరికీ అర్థం కావటం లేదు. అలాగే ఆయన వ్యూహాలు ఏంటి అనేది కూడా తెలియటం లేదు. ఇప్పుడు దాదాపుగా చంద్రబాబు అంచనాలకు కూడా జగన్ వ్యూహాలు అందటం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ జగన్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి ఓసారి చూద్దాం. టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చిన సీఎం జగన్. గంటా రాజీనామాకు ఆమోదం తెలిపిన స్పీకర్. సార్వత్రిక ఎన్నికల ముంగిట షాక్ ఇచ్చిన వైసీపీ బాస్. రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థుల మార్పు. పార్టీ మారిన వారిపై వైసీపీ బాస్ చర్యలు. ఒక్కో రాజ్యసభ సీటుకు 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు. సైకిల్ పార్టీ అంటేనే శివాలెత్తుతారు సీఎం జగన్. ఇక సార్వత్రిక ఎన్నికల ముంగిట ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బిగ్ షాక్ ఇచ్చారు. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఆమోదించారు. ఎప్పుడో 3 ఏళ్ల కిందట విశాఖ స్టీల్ ప్లాంట్కు మద్దతుగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేశారు. రాజీనామా ఆమోదం కోసం నేరుగా స్పీకర్ను కూడా కలిశారు. కానీ అప్పట్లో ఆమోదించకుండా స్పీకర్ పెండింగ్లో పెట్టారు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ ముంగిట గంటా రాజీనామాను స్పీకర్ ఆమోదించడం వెనుక జగన్ వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి లైన్ క్లియర్ చేసేందుకు ఈ ఎత్తుగడ వేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గంటా రాజీనామా ఆమోదంతో పాటు 9 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవిలపై వేటు సరేనని సీఎం జగన్ డిసైడ్ అయ్యారు. అదే సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి ఫిరాయించిన వల్లభనేని వంశీమోహన్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్, మద్దాలి గిరి, జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదులపై టీడీపీ జనసేన ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు. అయితే స్పీకర్ కేవలం టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా, లేకుంటే వైసీపీలో చేరిన టీడీపీ జనసేన ఎమ్మెల్యేలపై వేటు వేస్తారా అన్నది చూడాలి. గత ఏడాది మార్చిలో ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 6 స్థానాలకు నోటిఫికేషన్ వచ్చింది. అప్పటికే 4 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీ సంఖ్యాబలం 19కి పడిపోయింది. అయినా సరే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసింది. మొత్తం 6 స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చివరి స్థానానికి పోటీ పెట్టింది. అయితే టీడీపీ 19 మంది ఎమ్మెల్యేలకు తోడు ఆత్మ ప్రబోధానుసారం తాము ఓటు వేస్తామని వైసీపీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. టీడీపీ వైపు మొగ్గు చూపారు. ఈ లెక్కన టీడీపీ 21కి చేరుకోవాలి. కానీ అనూహ్యంగా టీడీపీ అభ్యర్థికి 23 ఓట్లు పడ్డాయి. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవెల్లి శ్రీదేవి క్రాస్ ఓటింగ్ చేశారని అనుమానించిన వైసీపీ హైకమాండ్ ఆ 4 సభ్యులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అయితే వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలలో మద్దాలి గిరికి ఇప్పటికే హైకమాండ్ మొండి చేయి చూపింది. కరణం బలరాం, వాసుపల్లి గణేష్ కుమార్ విషయంలో కూడా స్పష్టత లేదు. వారికి టికెట్లను ఇంతవరకు ఖరారు చేయలేదు. దీంతో వారు సైతం ఎదురు తిరిగే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా 80 మంది అభ్యర్థులను మార్చుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎన్నికల్లో అసంతృప్తులు ప్రభావం చూపే అవకాశం ఉందని జగన్ అనుమానిస్తున్నారు. అందుకే టీడీపీలో చేరిన వారితో పాటు వైసీపీలోకి వచ్చిన వారిపై అనర్హత వేటు వేయిస్తే అసంతృప్తులను తగ్గించుకోవాలని చూస్తున్నారు. ఒక్కో రాజ్యసభ సీటుకు 45 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ లెక్కన 135 మంది ఎమ్మెల్యేలను ఎలాగైనా తన వద్ద ఉంచుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే రాజ్యసభ సీటు దక్కించుకోవాలంటే చంద్రబాబుకు 25 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఒకవైపు అనర్హత వేటు, మరోవైపు ఎమ్మెల్యేలను కట్టడి చేయడం ద్వారా చంద్రబాబుకు షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.
పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ విత్ అమ్మా న్యూస్.